ఫ్రెండ్స్ హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను 3 రకాల నిల్వగా ఉండేటువంటి పచ్చళ్ళు పొడులు అయితే చేశాను. ఇవి ఆరోగ్యానికి చాలా చాలా మేలు చేకూరుస్తాయి. రోజు మనం కర్రీస్ చేసుకున్నా కానీ ఎంతో కొంత మనకి ఫస్ట్ ముద్దతో అయితే పొడితో కానీ లేదంటే పచ్చడితో కానీ తినడం ఇష్టం ఉంటుంది కదా. ఎక్కువగా మామిడికాయ పచ్చడి చేసుకుంటూ ఉంటాము. దాంతోపాటు ఇలా కొంచెం హెల్తీగా ఉన్నటువంటి పచ్చళ్ళు మన పచ్చళ్ళలో యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అయితే నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు మొన్న ఉసిరికాయలు కనిపించాయి అనమాట, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అందుకని నేను ఉసిరికాయ పచ్చడి చేద్దామైతే డిసైడ్ అయిపోయాను. దానికోసం అయితే ఉసిరికాయలు తీసుకొచ్చాను. ఒక హాఫ్ కేజీ తీసుకొచ్చాను. హాఫ్ కేజీ వచ్చేసి 60 రూపీస్ అనమాట. హాఫ్ కేజీ అయితే తీసుకొచ్చేసి ఉసిరికాయ పచ్చడి పెట్టుకున్నాను. తర్వాత మన తోటలో వచ్చినటువంటి నల్లేరు నిల్వ పచ్చడి కూడా చేసుకున్నాను. నల్లేరు నిల్వ పచ్చడి ఎందుకు చేశానంటే అది మన యొక్క బోన్ స్ట్రెంత్ని చాలా బాగా ప్యూరిఫై చేస్తుంది. తర్వాత ఏంటంటే మనం రెగ్యులర్గా దోశలోకి పల్లి చట్నీ లేదంటే కొబ్బరి చట్నీ, పుట్నాల చట్నీ చేసుకుంటూ ఉంటాం కదా. దాన్ని అప్పుడప్పుడు స్కిప్ చేస్తూ ఈ విధంగా నల్లేరు పచ్చడి చేసుకుని దాంతో మనము పిజ్జా దోశలాగా చేసి ఇచ్చామనుకుని పిల్లలు హ్యాపీగా తింటారు, మనం కూడా హెల్తీగా ఉండొచ్చు. దాంతోపాటు ఈరోజు నేను నల్ల కారం చేస్తున్నాను అనమాట. నల్ల కారం కూడా చాలా మంచిది. ఎందుకు అంటారా, అన్ని రకాల పప్పులు, తర్వాత వెల్లుల్లి, ఎక్కువగా కొత్తిమీర వేస్ట్ చేస్తాం కదా, ఎక్కువ కరివేపాకు వేస్ట్ చేస్తాం కదా. ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి చాలా చాలా మేలు చేకూరుస్తాయి. ఇవన్నిటినీ కూడా ఫ్రై చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకునేటప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని చేసుకుంటాము. అందువల్ల మనకు కావాల్సినటువంటి ప్రోటీన్ పుష్కలంగా అందుతుంది. కరివేపాకు ఎక్కువగా వేస్తాం కాబట్టి కంటి చూపు కూడా చాలా మంచిది. ఇవన్నీ చల్లారిన తర్వాత వాటి బాటిల్స్లోనైతే స్టోర్ చేసేసుకున్నాను. అలా మన డైనింగ్ టేబుల్ పైన మన మెనూలో యాడ్ చేసుకున్నాం అనుకోండి, రోజు తినేటప్పుడు ఒక స్పూన్ నల్ల కారం పొడి, లేదంటే ఒక స్పూన్ నల్లేరు పచ్చడి, లేదంటే ఒక ఉసిరికాయతో తిన్నామనుకోండి, కొంత మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము. మనం మంచి హెల్తీగా ఉన్నటువంటి ఫుడ్ తిన్నట్టు అవుతుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మనము మన ఇంట్లో చేసుకున్నాం అనుకోండి ఇంకొంచెం హైజీనిక్గా ఉంటుంది. ఇక్కడ పచ్చడి అంత పై వరకు వచ్చింది కదా, మనకి ఇంకో 2 days వరకు కిందికి దిగిపోతుంది అని అయితే చూపిస్తున్నాను. పచ్చళ్ళు అయితే మనం నిల్వ పచ్చళ్ళు చేసుకున్నాక ఒక 2 days తర్వాత మళ్ళీ కలిపేసుకోవాలన్నమాట.